జిందాబాద్ జిందాబాద్ అద్భుత దీపం ఎవరో ఇంట్లో ఉందా అమరావతి ఎవరన్నా ఉన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి పాలక ప్రభుత్వాలు చెప్పేటువంటి వాగ్దానాల పైన చాలా సంవత్సరాల తర్వాత ఎస్టీయూ పైన నాకు కూడా విపరీతమైనటువంటి నమ్మకం కలుగుతుంది. ఇంతమంది ఉపాధ్యాయులు ఒకటి కాదు రెండు కాదు 12 లక్షల మంది ఉపాధ్యాయ వర్గం గట్టిగా గావు కేక వేస్తే మేము ఇక్కడ ఉన్నటువంటి అలంకార్ సెంటర్ నుంచి ఈ సమస్య పరిష్కరించకపోతే తాడేపల్లి దాకా మేము నడుచుకుంటా వస్తామని చెప్పి మీరు ప్రకటిస్తే ఈ ప్రభుత్వం గజ గజ వనకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎందుకంటే ఉపాధ్యాయులు కాబట్టి, చదువు చెప్పేటటువంటి వాళ్ళు కాబట్టి, సౌమ్యులు కాబట్టి, బోధన చేసేవాళ్ళు కాబట్టి మనం ఒకేసారి ఆ స్థాయికి పోకూడదని చెప్పి రోజు విజ్ఞప్తులు చేస్తా ఉంటే మా మౌనాన్ని చేతగానితనంగా తీసుకుంటా ఉన్నారా? పొరపాటు కూడా అనుకోమాకండి. మా మౌనం ఉపాధ్యాయుల మౌనం చేతగానితనం కాదు. నీకు తెలుసు బాబు గారు, నీకు తెలుసు ఆ మౌనం ఎన్నుకున్నటువంటి కారణం ఏందో నీకు తెలుసు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలుసు. అడ్డుకట్టలు వేసింది, ఎక్కడికక్కడ ఊర్లో బంధించింది, పోలీసు వాళ్ళ ద్వారా నిర్బంధించింది. కానీ సొక్కాలు నిక్కర్లు వేసుకొని ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగులు ఇదే బిఆర్టీఎస్ రోడ్లు ఎన్ని రకాల నిర్బంధాలు ఆగలేదు. అందుకనే ఉద్యమం అనేటువంటిది అవి రాకముందే సమస్య పరిష్కారం కావాలి. అట్లా చేయకుండా నిన్న బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు. 700 మంది విద్యార్థులైనటువంటి పాఠశాలలో ర్యాంకులు తీసుకొని మా ముఖాలు చూసేవాడు ఎవడు లేడు. కానీ కార్పొరేట్ పాఠశాల మాత్రం ర్యాంకులు వస్తే సాంగ్ రూమ్లోకి తీసుకొని పోయి మీడియాలు ఇచ్చి 2వ ర్యాంక్ 3వ ర్యాంక్ 5వ ర్యాంక్ అని మీరు ప్రకటిస్తారు. మీరా ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడేది? ప్రభుత్వ విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తా ఉన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తుకు మీరు గొడ్డలి పెట్టుగా మారుస్తా ఉన్నారు. మీరు అట్లా కాదంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి ప్రకటిస్తా ఉన్నటువంటి వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు? వరిష్ఠు పార్టీ నిష్పత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల కంటే కూడా మన ఉద్యమకారులు అంతా కూడా పైన డయాస్ పైన ఉన్నారు. చాలా అంశాలు మీ దృష్టికి తీసుకొని వస్తారు. ఇప్పుడే మన సాయి శ్రీనివాస్ గారు, మన సుధీర్ బాబు గారు మార్గం చూపించాలి. ఇక మూడోది, ఈరోజు రాష్ట్రంలో కారుణ్య నియామకాలు ఉన్నాయి. ఎంతమంది ఉపాధ్యాయులు చనిపోయారు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే
పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు కూర్చుంటే కాబట్టి 2024 మే నెలలో విడాకులు ఇచ్చేసాం. ఏమైంది? విడాకులకు సిద్ధమైంది ప్రభుత్వం. విడాకులు ఇచ్చేసాం. పాపం విడాకులు అయిపోయిన తర్వాత ఏమైంది చూడండి. కొత్త ప్రభుత్వం వచ్చిన జూన్ నెలలో 2024లో వచ్చిన తర్వాత కొత్త కాపురం మొదలు పెట్టాం. జీపీఎస్ అన్నారు, తర్వాత దాన్ని తీసుకెళ్ళి అన్నారు. గత ప్రభుత్వం జీపీఎస్ అన్నారు, తర్వాత యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అన్నారు. ఆవశ్యకత వచ్చింది. మనం ఈరోజు మన సమస్యల పరిష్కారం కోసం ఎఫ్టీలు ఈరోజు 20,000 మంది కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంది? నువ్వు ఏ రోజైనా చర్చించి ఈ సమస్యకి రోడ్డు మ్యాపించి నువ్వేదైనా సమస్య పరిష్కరించావా?